కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకునే కృప అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. భక్తుడు అంటా ఉన్నాడు, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడిచాను, అది నాకు నిందాస్పదం అయిందట. అదేంటండి? ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే నిందాస్పదం అయిందట. ఈరోజు ఒక 4 విషయాలు మీకు తెలియజేస్తాను. దేవునికి అనుకూలమైన ఉపవాసము, దేవునికి ప్రీతికరమైన ఉపవాసము, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎన్ని ఉపవాసాలు? దేవునికి అనుకూలమైంది, నీకు అనుకూలమైంది కాదు. దేవునికి ప్రీతికరమైంది, దేవుడు ఏర్పరచుకున్నది, దేవునికి ఇష్టమైనది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం చేసే ఉపవాసమే కరెక్ట్ అయినది, నిజమైనది, దేవునికి ఇష్టమైనది, అనుకూలమైనది, ప్రీతికరమైనది అని అనుకుంటుంటాం. ఈ రోజున దేవుని మాటలు వినే మీరు చాలా జాగ్రత్తగా వాటిని అనుసరించి నడుచుకుంటేనే దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోగలుగుతారు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వరకు చదువుకుంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఉపవాసం దేనికుంటాం? ప్రభు సన్నిధిలో ఒక కార్యాన్ని సాధించాలి, లేదా ప్రభు సన్నిధిలో ఒక విషయాన్ని మనం పెట్టాలి, లేదా ఒక తీర్మానం చేసుకొని ప్రభు వద్ద మనం అది పొందుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటా ఉంది, అయ్యా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అందరు కనబడాలని కాదు, నీరసంగా ఉండటం కాదు, ఏదో అందరు కనపడాలని నేను ఉపవాసం చేస్తున్నానే విషయాన్ని నువ్వు బయలుపరచొద్దు. రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో, అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 68వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 68వ అధ్యాయంలో నేను చెప్పిన విషయాలు అక్కడ ఉన్నాయి. ఏంటి? అనుకూలమైన ఉపవాసము, ప్రీతికరమైనది, దేవుడు ఏర్పరచుకున్నది, దేవునికి ఇష్టమైనది. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే
దేవుడు అన్ని విషయాలు అక్కడ తెలియజేశాడు. చూడండి, మొట్టమొదటిగా అనుకూలమైన ఉపవాసాన్ని గురించి అక్కడ చెబుతూ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ చెప్తాడు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలి తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమును అనుకొందురా అని అంటాడు. అయ్యా, నాకు అనుకూలమైన ఉపవాసం మీరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో, నాకు ప్రీతికరమైన ఉపవాసం అని మీరు అనుకుంటున్నారేమో. మీరు చేసేది అది కాదు. మీరేం చేస్తూ ఉన్నారు? జమ్ము తల వంచుకొని ఎలా ఉంటుందో మీరు అలా ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుంటున్నారు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమైనది కాదు. మరి ఎట్టి ఉపవాసము ఆయనకి అనుకూలము, ఆయనకి ప్రీతికరము అని అంటే 58వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. చూడండి, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. దేవునికి ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని ఆ దినాలు దేవునితో గడపాలనుకున్న వారు వీరేం చేస్తున్నారట? వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠిన పైన చేపిస్తారంట. వీళ్ళు వ్యాపారాలు చేసేదే కాకుండా వీళ్ళు పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తారట. చూడండి, చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు. ఏం చేస్తున్నారట? కలహాలు పడుతున్నారు, వివాదాలు చేస్తున్నారు, అన్యాయముగా గుద్దులాడుకుంటున్నారు. అలా ఉంటూ ఉపవాసం ముందురు మీ కంఠధ్వనిని పరమున వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. దేవునికి వినపడని ఉపవాసాలు చేస్తున్నారు. వీళ్ళు వీడి చేసే ప్రార్థన దేవునికి వినపడదు. ఎందుకని? వీరేం చేస్తూ ఉన్నారు? వీరేమో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, పనివారినేమో కష్టపెడతా ఉన్నారు, కలహాలు చేస్తున్నారు, వివాదాలు పెట్టుకుంటున్నారు, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉన్నారు. వీరు చేసే ప్రార్థన ఇది కంఠధ్వని దేవునికి వినపడేటట్లు కూడా చేయట్లా. అది వారికి అనుకూలం కాదు కదా, దేవునికి అనుకూలమైంది కాదు. అవి లేకుండా దేవుని సన్నిధిలోనికి రావాలి. అది దేవునికి ప్రీతికరమైనది, అనుకూలమైన ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అట్టి ఉపవాసం చేయటానికి పనికిరాదు. ఎందుకంటే అది వ్యర్థమే. అది దేవునికి అనుకూలమైనది కాకుండా, ప్రీతికరమైనది కాకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేని ఉపవాసాలై. అలాగనే దేవునికి ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఎలా ఉండాలట? అది 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీసివేయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పట, కాడిమాను మోకులు తీసివేయటం, బాధింపబడిన వారిని విడిపించటం, ప్రతి కాడిని విరగగొట్టడం. అది దేవునికి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఉపవాసం మనం ఉంటా ఉన్నామో, ఏ రీతిగా మనం ఉంటా ఉన్నామో, ఉపవాసం ఉండి దేవుడు చెప్పిన వాటిని చేయకుండా మన ఇష్టానుసారంగా చేసుకుంటే నీ కంఠధ్వని దేవునికి వినపడదో అట్టి ఉపవాసం ఆయన యాక్సెప్ట్ చేయడు. అలాగనే చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-9 వరకు మనం చదువుకుంటే చూడండి, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో అక్కడ తెలియజేశాడు. ఆయన నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనుకుండుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు,
వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వెంత భక్తిని ప్రదర్శించినప్పటికీ దేవునికి ఇష్టమైన ఉపవాసంని చేయకుండా ఎన్ని రోదనలు చేసి ఎంత గుండె కొట్టుకొని మోకాళ్ళేసి కన్నీళ్ళేసి ప్రార్థన చేసినా, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేయకుండా నువ్వెన్ని ప్రార్థనలు చేసినా ప్రభువుకి ఇష్టం ఉండదు. ఏమంటున్నాడు ఆయన? నీ ఆహారము ఆకలి కొనిన వానికి ఇవ్వు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడొచ్చాడు రా బాబు, ఏదో ఒకటి అడుగుతాడు, వచ్చాడు రా బాబు నిన్నగా వచ్చి వెళ్ళాడు. అలా కాదు, ఆడు ఎంత ఇబ్బందిలో ఉన్నాడు. నీ రక్త సంబంధి, నీ ఇంటివాడు, నీ రక్త సంబంధి నీ ఇంటికి వచ్చినప్పుడు ముఖం తిప్పుకోవద్దని దేవుని వాక్యం అంటా ఉంది. వచ్చాడండి, రోజు వస్తాడండి, తినెళ్తాడండి, నీ పిల్లలతో పాటు ఇంత పెట్టు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ముఖం తిప్పుకొనుకుంటుటాయో దిక్కుమాలిన బేదలను ఏం చేయాలంట? ఇంట చేర్చుకోవాలంట. చేసుకున్నాడికి ఏమన్నా ఆహారం ఉంటే పెట్టాలి, తీయాలి. చూసారా, నేను మొన్న వాట్సాప్లో ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. సుమన్ టీవీ వారు అది చూపించారు. ఒక అతను దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు ఉంటే అతనికి ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాడు. ఎన్ని దినాల నుంచి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నాడో తెలియదు, కానీ తన యూరిన్ బాటిల్ పట్టుకొని అదే తాగుతున్నాడు. తన విసర్జించిన మలాన్ని తింటున్నాడు. అది చూసి ఆ పక్కన ఉన్న ఒక బడ్డీ కొట్టు అతను చూసి, అయ్యయ్యో బయటికి వెళ్తలేదు, లెగట్లేదు, ఎన్ని రోజులు చూసినా అలాగే ఉంటున్నాడు, ఏంటో పాపం అని అక్కడ ఉండి ఆ సుమన్ టీవీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాదాపు 10 మంది అతను పట్టుకొని తీసుకెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు. పట్టుకొని ఎవరో తెలియదు ప్లాట్ఫామ్ మీద మానవత్వం లేని మనుషులు ఎన్ని దినాల నుంచి అలా తిరుగుతూ ఉంటారు ప్లాట్ఫామ్ మీద. ఎవరు పట్టించుకోరు. దేవుని వాక్యం అంటే దిక్కినేలు వాళ్ళని పట్టించుకోవాలి. అదే క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అతను తీసుకెళ్ళి ఆ యొక్క ఆశ్రమంలో అతను తీసుకెళ్ళి అతని వెంట్రుకలను కట్ చేసి గుండు చేసి అతను అంతా శుభ్రం చేసి అతను చక్కని బట్టలు తొడిగి అన్ని పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్న మనం, క్రీస్తుని కలిగి ఉన్న మనం, క్రీస్తుని ధరించుకొని ఉన్న మనం దిక్కుమాలిన బేదలను నేంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకుజ చుక్కవలెను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అంటాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి, ఏదో చేయాల్సిన పని లేదు. ప్రభువు నీతో మాట్లాడాలి అని అంటే నువ్వేమేం చేయాలో దేవుడే చెప్తా ఉన్నాడు. నువ్వు అలా చెయ్యి, నాకు ఇష్టమైన ఉపవాసం అలాగూ చేసి నీవుంటే వేకు చుక్కువలే ఉదయిస్తావు, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇస్తాడంట. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఏమీ చేయకుండా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే చాలు, ఆ దైవజనుడు నా నెత్తి మీద చెయ్యేస్తే చాలు, కొబ్బరి నూనె జల్లితే చాలు, ఇవి అనుకుంటే కుదరదు. ఇవన్నీ చేయకుండా దేవుడు మనకి వీటిని అనుగ్రహించడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడైనను నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, అన్నీ చేస్తారండి. ఒక ఆయన దైవజనుడు చెప్పగా నేను విన్నాను, సాతానుకంట 4 పిల్లలంట. ఎవరికి? సాతానికి 4 పిల్లలు. ఈ 4 పిల్లల్లో ఎవరితో ఒకటి సహాయం చేస్తుంటాం మనం.
ఒకడేం చేస్తాడంట, ప్రార్థనకు రానియకుండా ఆపుతాడంటాడు. ఎందుకంటే ఎలా ఆపుతాడు చెప్పండి? ఎవరో ఒకళ్ళు వస్తారు ఇంటికి, వాళ్ళకి పలావో లేకపోతే కూర మాంసం తెచ్చి వండాలి, లేకపోతే ఏదో పని పడుద్ది. ఎలా ఆదివారం సెలవు కదా, పలానా చోటుకి వెళ్దాంలే అని అనుకుంటాం. ఏదో ఒకటికి పని కల్పించి పెడతాడు, రానేయకుండా ఆపేస్తాడు. ఎవడాడు? రానియకుండా ఆపేవాడు పెద్ద కొడుకాడు ఆడికి. రెండో వాడు ఏం చేస్తాడు, ప్రార్థనకు వస్తారు కానీ ఇక్కడ ఉన్నీడు. ఎందుకని ఉన్నాడు? ఏ ఫోనో వస్తుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏదో ఇక్కడ కాసేపు వాక్యం జరిగేటప్పుడు ఒక అరగంట కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఒక 5 నిమిషాలు ఆపేవానికి ఏమవుద్ది? కొంపలు మునిగిపోతాయా? లేకపోతే ప్రపంచం ఆగిపోద్దా మనకి? ఒక 5 నిమిషాలు ఆగు, ఏమైంది? వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళి అక్కడ ఉండాలా? అది పద్ధతి కాదు. ఫోన్ ఆపేయాలి, అవసరమైతే అయినాక వెళ్ళి మాట్లాడు అంతే. అది ఈ లోపం ప్రపంచం ఆగిపోద్దా లేకపోతే తలకిందులు అయిపోద్దా? అవదుగా. ఆడేం చేస్తాడు, ఏదో ఒక తలం పెడతాడు. అరే ఇంటికాడ దోసకాయ మాసం వేసాను, పొయ్యిన వేసాను, ఉడికాను, దించి పెట్టానా, స్టవ్ ఆపానా లేదా, ఈ మనసు అంతా ఎక్కడ ఉంటుందానికి? తీసి పెట్టానో లేదో. ఏం చేస్తాడు? ఉండనీడు, మనసు ఇక్కడ ఉండనీడు. ఎక్కడ ఆపేసి వచ్చానంటావా, స్టవ్ కట్టేయలేదే, తిప్పాను, సిమ్లో పెట్టి వచ్చినట్టున్నాను, ఈ ఆలోచన తప్ప రెండోది లేదు. ఎప్పటికవుద్ది ఇంకా వాక్యం ముగించట్లేదు, వెళ్తే మాసం ఉంటుందో లేదో, ఏమండి గోంగూర దొరుకుద్దో లేదు, ఇదే ఆలోచన. ఏం చేస్తాడాడు చూడండి, ఇది యథార్థమే. ఎందుకంటే రానీడు పెద్దోడు, ఈడేమో వచ్చినా ఉండనీడు. ఏదో ఒకటి చెప్తాడు, ఎవరితో ఫోన్ చెప్పిస్తాడు, లేకపోతే ఎవడో కేకెత్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, లేకపోతే మనకేదో ఆలోచన చెప్పిస్తాడు. తర్వాత మూడోడు ఏం చేసేస్తాడు, మొదటోడు ఏం చేశాడు, రానిట్లా. వచ్చినా రెండోవాడు ఏం చేస్తున్నాడు, విన్నట్లేదు. మూడోవాడు ఏం చేస్తాడంటే, రెండోవాడు విన్నట్లేదుగా, మూడోవాడు ఏం చేస్తాడు, రెండోవాడేమో ఉండనిట్లా, మొదటోడేమో రానిట్లా, మూడోవాడు ఏం చేస్తాడు, విన్నీడు ఏం చేస్తాడు, ఆడు రాగానే నువ్వు ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా రాని మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది మనకి కదా. మనం ఏం చేస్తుంటాం చెప్పండి, ఇటు చూడండి, 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా రాని మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా అంటాం, హల్లెలూయా అన్నప్పుడు లెగుతారు కదా. హల్లెలూయా అన్నాం అనుకో, పక్కనోడు చెయ్యో తగిలినప్పుడు, లేకపోతే మైక్ సౌండ్ ఎక్కువైనప్పుడు అప్పుడు లెగుతారు. చూసి అంటాడు, ఏం చెప్పాడు తెలియదు. ఇలాగే నేను ఐపీసీ చర్చిలో మా పెద్దయ్య గారు ఉన్నాడు, ఆయన చనిపోయాడు ఎప్పుడో 98, 97లోనో. చిన్నయ్య గారు పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఇవాళ ఆదివారం కదరా వెళ్ళి రొయ్యలు తీసుకురండి అన్నాడు. ఈయన ఏం చేశాడు, వీళ్ళ అసిస్టెంట్లకి అరే ఈ రొయ్యలను గోంగూర తీసుకొని రండి అని అన్నాడు. ఈ చిన్నయ్య గారి పేరు పేతురు. ఈయన ఏం చేశాడు, వాళ్ళిద్దరికి ఇచ్చి రొయ్యలు తెమ్మన్నాడు. ఇక్కడ ప్రసంగం జరుగుతుంది. ప్రసంగం జరుగుతూ ఉంటే ఈయన పేతురు గారి గురించి చెప్తున్నాడు. పేతురు గారు వాళ్ళిద్దరిని పంపించి వెనకాల కూర్చొని ఉన్నాడు పక్కన. వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు చెప్పాడు కదా, ఈయనకు వచ్చి చెప్పారు, వాళ్ళు రొయ్యలు దొరకలేదు అయ్యగారు ఇయ్యాల అని అన్నాడు. సరే అయ్యగారికి వీళ్ళు చెప్పండి రొయ్యలు లేవని అని అన్నాడు. ఆయన రొయ్యలు పేతురు గారి గురించి వాక్యం చెప్తా పేతురు గారు ఏమన్నారా తెలుసా అంటే, రొయ్యలు లేవన్నా అయ్యారు అన్నాడు. వీళ్ళ కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడుంది, వాక్యం మీద లేదు.
పేతురు గారు ఏమన్నారంటే రొయ్యలేమన్నారు అయ్యగారు అంటాడు. ఎక్కడున్నారు వీళ్ళు? దేవుని సన్నిధిలోనే ఉన్నారు, వాక్య ధ్యానంలో లేరు. ఈ నెల ఏం చెప్పాడు? రొయ్యలు లేరని చెప్తే ఆయనేమో పేతురు గారు ఏం చెప్పారా చలిమంట దగ్గర కూర్చోనంటే ఏసేవారు నాకు తెలియదు అన్నాడు కదా. ఆ వాక్యం చెప్తే రొయ్యలు ఏమన్నారా పేతురు గారిని? రొయ్యలు లేవన్నారు. ఇప్పుడు నిద్రపోయినాడు వాక్యం చెప్పేటప్పుడు హల్లెలూయా అని స్తోత్రం చెప్పి ఏమన్నారంటే రొయ్యలు లేవన్నట్టుంటారు. ఏం చేస్తాడు వీడు? మూడోవాడు మొదటోడేమో రానిట్లా, రెండోవాడేమో ఉండనిట్లా, మూడోవాడేమో విన్నట్లా. చూసారా? నాలుగోవాడు ఏం చేస్తాడు? ఏదన్నా మనం వాక్యం చెప్తున్నాం ఇలా చేయండి. ఇప్పుడు ఉపవాసాన్ని గురించి నేను చెప్పాను, ఇవన్నీ జరిగాయనా? ఇటవన్నీ మనం తెచ్చా దారేపోయి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలా, మనం చొక్కా ఇచ్చి ఆడికి ఇచ్చేయాలా, ఇవన్నీ జరుగుతాయా అని చేయనీడు. అర్థమవుతుందా? చేయనీడు. మనకు లేకపోయినా పోరే అంత ముసలి వృద్ధాప్యంలో అంత వయసులో పాపం వెళ్ళిపోతున్నాడులే అని గబుకుని ఇంట్లో ఉన్నదో ఏదో చొక్కా తీసుకెళ్ళిద్దామని ఇస్తానుగా. ఎందుకులేరా, నీకు ఉన్నదో ఒకటే, అది పోతే ఇంక నువ్వు ఎక్కడదిరా. ఇవన్నీ అలాగే చెప్తారు దైవజనులు అని ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేయాలని మనం దేవుని సన్నిధికి వస్తాం, తీర్మానం చేసుకుని వస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? చేయనీరు. మొదటోడేమో రానీయుడు, రెండోడేమో ఉన్నీడు, మూడోవాడేమో విన్నీయుడు, నాలుగోడేమో చేయనీయుడు. చూసారా? అదనమాట. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, మీరు చేసేది నాకు ఇష్టమైంది కాదు, నాకు అనుకూలమైంది కాదు, ఇది ప్రీతికరమైంది కాదు, నేను ఏర్పరచుకున్నది కాదు, నేను చెప్పింది చేయండి. అలాగ చేస్తే దేవుడు మన మొర ఆలకించి మనం దేని గురించి అయితే మనం సిద్ధపడి వచ్చామో ఆ కార్యాన్ని ప్రభు నెరవేరుస్తాడు. అందుకని యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? 2:12 ఇప్పుడైనానో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని మనం అనుసరించుకుంటూ నడిస్తే తప్పకుండా దేవుడు మనం తలపెట్టిన కార్యాన్ని సఫలపరిచి ఆయనకి ఇష్టలుగా ఉంచుకొని ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం మనం చేసి ఆయనకి ప్రీతికరమైనగా చేసి అనుకూలమైనగా మనం ఉంటే ప్రతి కార్యము తప్పకుండా ప్రభు చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.